నైరుతి రుతుపవనాల రాకతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తోన్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. త్రిశూర్ జిల్లాలో భారీ చెట్టు విరిగిపడి ఓ షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ నిద్రిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్లోని హల్వా బజార్లో ప్రహారీ గోడ కుప్పకూలి 2 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు కాసర్గోడులో ఓ పాఠశాల ప్రహారీ గోడ కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాల దృష్ట్యా మలప్పురం, కోజికోడ్, వైనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ట్రెక్కింగ్ను నిషేధించారు. ఘాట్ రోడ్లు, కొండ ప్రాంతాల్లో రాత్రివేళ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర కేరళ తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాబోయే 3-4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు ఒడిశా, కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.